అది రామాపురం అనే ఒక అందమైన ఊరు. ఊరిలో రాము అనే ఒక అంగడి వ్యాపారి ఉండేవాడు. ప్రతిరోజు రాము తన ఇంటి నుండి అడవి దాటుకొని అంగడికి వచ్చి సాయంత్రం వరకు ఉండి నైట్ టైంగా ఇంటికి ఒక్కడే వెళ్ళేవాడు. రాము వెళ్ళే అడవి మార్గంలో రోజు ఒక అమ్మాయి అతడిని గమనించడం రాము రోజు గమనిస్తూ ఉంటాడు. ఇదిగో అమ్మాయి, నేను రోజే ఇక్కడే చూస్తున్నాను. నీకు ఇంకేం పది పాట లేదా? ఇక్కడే ఎందుకుంటున్నావు? అదా, నా పేరు లక్ష్మి. నేను మిమ్మల్ని రోజు చూస్తున్నాను. మీరు చాలా అందంగా ఉన్నారు. నన్ను మీరు పెళ్లి చేసుకుంటారా? ఏంటి పెళ్ళ? అసలు నువ్వెవరో కూడా తెలీదో నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు? ఆ మాటలకి వెంటనే లక్ష్మి ఏలవసాగింది. ఎదురు అమ్మాయి, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు అమ్మా నాన్న ఉండేవారు, కానీ ఈ మధ్యనే చనిపోయారు. అప్పటి నుంచి నేను ఒంటరిగా ఉంటున్నాను. రోజు మిమ్మల్ని అడవి మధ్యలో చూశాను. మీరు నాకు చాలా నచ్చారు. మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అరిరే అమ్మాయి, ఏడవకు. మీ గురించి నేను మా అమ్మ నాన్నలతో చెప్తాను. వాళ్ళు ఒప్పుకుంటే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, సరేనా? అని చెప్పి రాము మళ్ళీ అంగడికి ప్రయాణం మొదలు పెడతారు. ఆ మరుసటి రోజు రాము తన తల్లిదండ్రులతో జరిగినదంతా చెప్తాడు. అది కాదు రాము, తన అమ్మ అన్న చనిపోయిందంటుంది. కానీ తన అడవిలో ఏం చేస్తుంది? ఎందుకైనా మంచిది నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది రాము అని రాము తండ్రి అంటాడు. అది కాదు నాన్న, తనను చూస్తే చాలా పాపంగా అనిపిస్తుంది. ఎవ్వరూ లేరంటుంది. మీరున్నారు కదా తనను చూసుకోవడానికి. ఒకసారి మీరు వచ్చి ఆ అమ్మాయిని చూడండి. మీకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటానా? సరే రాంబు, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి సాయంత్రం వచ్చేటప్పుడు అమ్మాయిని తీసుకురా. అంతా మాకు నచ్చితే మేమిద్దరం మీ పెళ్ళికి ఏ అడ్డు చెప్పము, సరేనా? అని రాము తల్లి అంటుంది. ఆ మరుసటి రోజు రాజు ఆ లక్ష్మితో కలిసి ఇంటికి వస్తాడు. లక్ష్మిని చూడగానే రాజు వాళ్ళ అమ్మ నాన్నకి ఎంతో నచ్చుతుంది. దానితో రాముకి లక్ష్మికి త్వరలో పెళ్లి చేసేస్తారు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. ఒకరోజు రాత్రి వేళ రాము వాళ్ళ ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. కానీ లక్ష్మి మాత్రం తినకుండా ఉంటుంది. అప్పుడు రాము వాళ్ళ అమ్మగారు ఇలా అంటారు. ఏంటి లక్ష్మి, ప్రతిరోజు రాము వెళ్ళాక అన్నం తింటానంటావు, కానీ ఎప్పుడు తింటావో మాకు అసలు తెలీదు. రాత్రి కూడా అంతే, అందరూ తిన్నాకే అన్నం తింటావు. ఎందుకు మాతో పాటు కూర్చొని తిను. నువ్వు కూడా మా కూతురులాగే అమ్మా. అబ్బే, అదేం లేదండి. మీరు తిన్నాక అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రశాంతంగా టీవీ చూస్తూ తిందామని, అంతే, ఇంకేం లేదు. ఏంటో ఈ కాలం పిల్లలు ఎప్పుడు ఫోను టీవీ అని రాము తండ్రి అంటారు. ఒకరోజు రాము వాళ్ళ మామగారు రాము వాళ్ళ ఇంటికి వస్తారు. అన్నయ్య, ఈ అమ్మాయ మా కోడలు ఎలా ఉంది? చాలా లక్షణంగా చక్కగా ఉన్నావమ్మా. సర్లే అన్నయ్య గారు, వచ్చి భోజనం చేసి పడుకోండి, లేట్ అయిపోతుంది. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదని రాజయ్య 6 బయటకి అలా వస్తాడు. కానీ అక్కడ చూసిన సంగతిని చూసి రాజయ్య చాలా భయపడతాడు. ఉన్నట్టుండి లక్ష్మి ఒక దెయ్యంలా మారిపోతుంది. అక్కడ ఉన్న రోడ్లో అన్నం వేసుకుని తింటుంది. ఓహో, అయితే ఇది దెయ్యం అన్నమాట. ఎలాగైనా ఈ దెయ్యం బారి నుంచి రాముడి తప్పించాలి. ఆ మరుసటి రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత రాజయ్య రాముని లేపుతాడు. ఏంటి మాదయ్యా, ఈ టైంలో వచ్చావు? ఏరా రాము, నీ భార్య లక్ష్మి ఎక్కడా? అడకెళ్ళింది. ఒకవేళ బాత్రూమ్ పెళ్ళుంటుందేమో మావయ్య నీ భార్య ఎక్కడుందో నేను చూపిస్తాను కదా అని చెప్పి రాముని బయటకు తీసుకొస్తాడు రాజయ్య. అక్కడ జరిగిన విషయాన్ని చూసి రాము చాలా భయపడిపోతాడు. అదేంటి మావయ్య, అక్కడెవరో దెయ్యం కూర్చుని అన్నం తింటుంది? ఆ దెయ్యం ఎవరో కాదు రాము, నువ్వు కూర చేసుకున్న నీ భార్య లక్ష్మి. అవును రాము, నేను మొన్న నిద్ర పట్టడం లేదని రాత్రివేళ బయటికి వచ్చి చూడగా
లక్ష్మి ఇలా దెయ్యం రూపంలో మారి ఇక్కడ కూర్చొని అన్నం తింటూ ఉంది. అయితే మీరు ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య? అప్పుడే రాజయ్య రాముకి ఒక సలహా ఇస్తాడు. ఆ మరుసటి రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత రాము లేచి కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటాడు. అమ్మో, విపరీతమైన కడుపు నొప్పి బాబోయ్, నేను భరించలేకున్నాను. అమ్మో నాన్న, రండి రండి. ఏమైందండి? ఏమైంది చెప్పండి. ఇంతలో రాము వారి అమ్మా నాన్న వాళ్ళ మావయ్య కూడా అక్కడికి వస్తారు. ఏమైంది రాము? ఏంటి, కడుపు నొప్పి వస్తుందా? అయితే పద, వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుందాం. సరే పద అన్నయ్య, మేము కూడా వస్తాం. అయ్యో, ఇంతలో రాత్రిపూట మీరెందుకమ్మా? నేను లక్ష్మి రాముడు తీసుకువెళ్తాంలే. లక్ష్మికి చాలా కోపం వస్తుంది. లక్ష్మి, ఏంటి అన్న కోపంగా ఉన్నావు? మీ ఆయనకే కదా కడుపు నొప్పి, హాస్పిటల్కి తీసుకెళ్తామా? అలా ముగ్గురు హాస్పిటల్కి వెళుతూ ఉంటారు. కానీ మార్గమధ్యంలో రాము ఆగిపోతాడు. రాము, ఎందుకు ఆగిపోయావు? అటు చూడు లక్ష్మి. అని రాము అనగానే లక్ష్మి తిరిగి చూస్తుంది. వెంటనే రాజయ్య లక్ష్మి జుట్టు మొత్తం కత్తిరిచ్చేస్తాడు. నా జుట్టు వదిలిపెట్టు, వదిలిపెట్టు, వదిలిపెట్టు. వదిలిపెడతానే, కానీ ఇంకెప్పుడైనా మా ఇంటి దగ్గరికి వచ్చావో ఈ కత్తిరిచ్చిన నీ చుట్టూని కాల్ చేస్తాను. దాంతోపాటు నువ్వు కూడా కాలిపోతావు, గుర్తుంచుకో. వెళ్ళు. ఆ దెబ్బతో ఆ దెయ్యం పారిపోతుంది. ఆ మరుసటి రోజు రాము రాజన్న జరిగిన విషయమంతా వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తారు. సరే రాము, మీరు జాగ్రత్తగా బయటపడ్డారు, మాకు అదే చాలు. ఇక నుంచైనా ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. త్వరలోనే రాముకి ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు.